వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా చెలరేగిపోయిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఒక్కొక్కరుగా అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. తమ మీద ఎక్కడ ఉచ్చు బిగుస్తుందోనని పరారవుతున్నారు. ఇదే కోవలో ఐఎన్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలివిగా తప్పించుకున్నారు. వైసీపీ మళ్లీ గెలిస్తే డెప్యుటేషన్ పొడిగించాలని తొలుత లేఖ రాసిన ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చాక కంగు తిని రిలీవ్ చేయాలని లేఖ రాశారు. అధికారులు అతన్ని రిలీవ్ చేయకుండా నిలిపివేయగా చివరకు పోస్టింగ్ తెచ్చుకుని రిలీవ్ అయి వెళ్లిపోయారు. ఇక ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చేందుకు వెళ్లగా వెంకటరెడ్డి ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. తిరుపతి, చెన్నై స్వగ్రామంలో కూడా వెంకటరెడ్డి ఆచూకీ లభించలేదు. సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్టర్స్ వదలవద్దని ఆదేశాలు కూడా జారీ చేసేవారు. కానీ అవేమీ పట్టించుకొని వెంకటరెడ్డి పరారయ్యాడు. సిఐడి కేసు పెట్టి తనిఖీలు చేసిన తర్వాత మద్యం కేసులో ఫాలో అప్ లేకపోవడంతో ముందస్తు పిటిషన్ వేసిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కేంద్ర సర్వీసుల నుంచి వచ్చి వైసీపీతో అంటకాగారు. ఎన్నికల సమయంలో పలు అక్రమాలకు పాల్పడిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన గత 50 రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. కింది స్థాయి పోలీసులు మారకపోవడంతో పిన్నెల్లి వెంకట్రామరెడ్డికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తప్పించుకోవడం సులభం అయింది. ఇక మాచర్లలో రౌడీజం, భూ కబ్జాలకు పాల్పడిన పిన్నెల్లి గ్యాంగ్ అంతా పరారైంది. గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరారీలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. వంశీ అనుచరులు కూడా గన్నవరం నుంచి జంప్ అయినట్లు తెలుస్తోంది. గుడివాడ నుంచి గడ్డం గ్యాంగ్ సభ్యులంతా పరారయ్యారు. గుడివాడలో కొడాలి నాని కనిపించకుండా పోయారు. ఇక రాయలసీమలో కూడా కొందరు వైసీపీ నేతలు పరారయ్యారు. మరికొందరు హైదరాబాద్ లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది.